జనవరి 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం. గడిచిన ఎన్నికల్లో పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందుకని ప్రత్యర్థులు గెలిచిన 24 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చారు. మరో 35 నియోజకవర్గాల్లో కూడా మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. ఇలాంటి మార్పులన్నింటినీ డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారట. అంటే 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసే అభ్యర్థులు ఫైనల్ అయిపోతారని అనుకోవాలి. అందుకనే జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. జనాల్లోకి వెళ్ళడం అంటే అభ్యర్థులతో కలిసి ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు జిల్లాల నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. ఇదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరుతో వారానికి 1-2 నెలల్లో పర్యటిస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మార్చి 6న పోలింగ్ జరగబోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. జరుగుతున్నటువంటి ప్రచారం నిజమైతే అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి పెద్దగా వ్యవధి ఉండదు. అందుకనే ఇప్పటి నుంచే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా జగన్ రివ్యూలు చేస్తున్నారు. డిసెంబర్ చివరికల్లా 175 మంది అభ్యర్థులను ఫైనల్ చేసేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఈలోగా ఒక పెద్ద పాదయాత్ర కూడా ఆయన మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరోపక్క సర్వే బృందాలు కూడా స్పీడ్ పెంచాయి. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపు సామాజిక సాధికార బస్సు యాత్ర జోరు పెరిగింది. ఈ బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల ప్రజాప్రతినిధులు, నేతల్ని అన్ని నియోజకవర్గాల్లో తిప్పుతున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ సభలు జరుగుతున్నాయి. వీటికి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి ఒక పాదయాత్ర చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన మధ్య ఇంకా పొత్తు చర్చలు ఫైనల్ కాలేదు. కాబట్టి పోటీ చేసే నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాల ఖరారులో సమస్యలు బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జనసేన మిత్రపక్షం బీజేపీ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక కాంగ్రెస్, వామపక్షాల గురించి ఆలోచించే అవసరమే లేదు. ప్రతిపక్షాల పరిస్థితి ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం జనాలలో, అభ్యర్థుల్లో ప్రచారానికి రెడీ అవుతున్నారు. బహుశా సంక్రాంతి పండుగ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సరికొత్త పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.